జగన్మోహన్ రెడ్డి నిన్ను ఎవ్వడు ఓడగొట్టలే, నీ మత పిచ్చే నిన్ను ఓడగొట్టింది. అదేందో చెప్తా విను. అంతర్వేదిలో రథాన్ని తగలబెట్టించినవు, హిందువుల మనోభావాలు దెబ్బతీసినవు, హనుమంతుని విగ్రహాన్ని చేయి నరికిచ్చినవు. అది మేము ప్రశ్నిస్తే ఆ కొడాలి లాంటి లుచ్చనా కొడుకు బొమ్మనే కదా అని ఎగతాళి చేసిరు. శ్రీరాముడి విగ్రహం తల నరికిచ్చినవు, కనకదుర్గమ్మ గుళ్ళో దొంగతనాలు చేయించినవు. పోయింది బాగా నష్టపరిహారం ఇస్తాము అని చెప్పేసి అదే కొడాలి నాని లుచ్చనా కొడుకులు ఎగతాళి చేసిండ్రు. శ్రీశైలంలో గోశాలలో గోవులు చనిపోతున్నాయి దాన లేక అంటగిన పట్టించుకోలేదు. శ్రీశైలం దేవస్థానం మీద అరాచకాలు జరుగుతున్నాయి, ముస్లింల పెత్తనం ఎక్కువైతుంది అంటగిన వాళ్ళ కొమ్ము కాసినవు. ముస్లింల షాపులు అక్కడ పెరిగేలా చేసినావు. అక్కడ శ్రీశైలం పుణ్యక్షేత్రంలో బీఫ్ తింటురన్నా సరే వాళ్ళకి సెక్యూరిటీ కల్పించినావు, హిందూ కార్యకర్తలను కొట్టించినావు. తిరుపతి వెంకన్న బాబు కొండ మీద ఉత్సవాల పేరుతో లైటింగ్లు పెట్టించి లైటింగ్ల రూపంలో యేసుప్రభు శిల బొమ్మలు పెట్టించినావు. ఈ తిరుపతి దేవస్థానం మొత్తం క్రిస్టియన్ల చేతిలో పెట్టి భక్తులు రానియకుండా చేసినావు. గవర్నమెంట్ టీచర్లని వైన్స్ల ముందల కాపల పెట్టినావు. ప్రశ్నించిన డాక్టర్లని పిచ్చోలుగా చిత్రీకరించి రోడ్డు మీద కొట్టి సంపించినావు. ఇట్లా ఎన్ని చేసినావు అరాచకాలంటే అవన్నీ పాపం నీకు పండింది. పవిత్రమైన పుష్కర ఘాట్లల్లా మత మార్పిడి గొర్రెలు వచ్చి బాప్టిజం పేరుతో అలా ముంచి తీస్తుంటే వాళ్ళకు నువ్వు సపోర్ట్ చేసినావు. అదంతా నీకు ఈరోజు పాపం మండింది. ఎంతోమంది ఆడపిల్లలు రేపులు గురైతే రేపులు చేసిన లుచ్చనా కొడుకులకు కొమ్ము కాసినావు, ఆ పాపం నీకు పండింది. ఎంతోమంది ఆడపిల్లలు ఆంధ్రప్రదేశ్ నుంచి మిస్ అయిపోతున్న కిడ్నాప్లు అవుతుంటే కిడ్నాప్ చేసిన కొడుకులకు కొమ్ము కాసినావు, అందుకే నీ పాపం పండింది. ఇప్పటికైనా ఎదవ ప్రజాపాలన అంటే ఏందో తెలుసుకో, నాయకుడు అంటే ఎలా ఉండాలో తెలుసుకో. జై హింద్.